అదానికి గూగుల్కు పెద్ద ఎత్తున భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలకు కొద్దిపాటి స్థలం ఇచ్చేందుకు చేతులు రావడం లేదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. జగదంబ ఏరియా సిఐటి ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ సింహాచలం పంచగ్రామాల సమస్య ఎంతవరకు ప్రభుత్వాలు ఎటు తేల్చకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. అదాని వంటి బడాబాబులకు రాయితీలు ఇచ్చి మరీ కంపెనీలను ఆహ్వానించడంలో ప్రభుత్వం అంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవస్థానం కింద పంచగ్రామాలు ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాలుగా పోరాటం హక్కులు ఇవ్వండి అని కోర్టు తీర్పు వచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ స్పందించలేదు. గూగుల్ కోసం వేరే అవి కూడా మంచి స్థలం అది డేటా సెంటర్ కోసమే కదా దాన్ని కేటాయించారు. మీ ప్రభుత్వమే గతంలో ఒప్పందం చేసుకుంది. జగన్ ప్రభుత్వం కూడా దానికి అగ్రిమెంట్ రాసుకుంది. రెండు ప్రభుత్వాలు అదానికి జై కొట్టినాయి. ఇప్పుడు మరి వాటిని వదిలి అదానికి వదిలేసి ఆ భూముల్ని మళ్ళా గత 30 సంవత్సరాల వైఫల్యాన్ని మీరు ముందు గుర్తించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. పదిగా పోనీ రాష్ట్ర విభజన తర్వాత అయినా సరే మనం ఎందుకు వైఫల్యం చేయలేం? ఇది పరిసర దేశాల అనుభవం ఇది భిన్నంగా ఉంది. ఇది ప్రతిపక్షాలు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వామపక్షాలకు ఇంకేం పని లేదు. వామపక్షాలు గూగుల్ డేటా సెంటర్ కోసం ఈరోజు 500 ఎకరాల్లో 1,25,000 కోట్ల పెట్టుబడితో 1,88,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ ఘనంగా ప్రకటించింది. వాస్తవానికి 2019లోనే అదాని కోసం డేటా సెంటర్ కోసం 400 ఎకరాలు ఆ రోజు ఎంఓయూ జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక 130 ఎకరాలు వాళ్ళకి రిజిస్టర్ చేసి మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ 6 ఏళ్లలో అదాని ఒక పునాది ల్యాబ్ లేదు, ఒక డేటా సెంటర్ లేదు, ఒక ఉద్యోగం కూడా లేదు. భూములు మాత్రం 400 ఎకరాలు ఆయన కింద ఉన్నాయి. ఇప్పుడు అదే అదాని మళ్ళీ గూగుల్తో కలిసి ఈరోజు జాయింట్ వెంచరు పెట్టబోతున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇంకో 500 ఎకరాలు తీసుకుంటున్నారు. అక్కడ దళితులను ఖాళీ చేయించి పంటలు పండే భూములను ఖాళీ చేయించి చేస్తున్నారు. సింహాచలం కింద ఉన్న పంచగ్రామాల్లో ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకి చాలా కాలంగా పోట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ గూగుల్కి మాత్రం అడివరంలో భూములు కేటాయించారు. అంటే గూగుల్కి అదానికి భూములు కేటాయించడానికి వచ్చిన చేతులు అక్కడ పేదలకు పట్టాలకు ఇవ్వడానికి 2 సెంట్ల కోసం సంవత్సరాల తరబడి ఆఫీసు చుట్టూ తిరుగుతున్న 1,20,000 మంది పేదలకి ఇళ్ల స్థలం కేటాయించడానికి మీకు చేతులు రావని చెప్పి అడుగుతున్నాను. అందుకని అదాని కేటాయించిన 400 ఎకరాలు తీసుకొని దాన్నే గూగుల్కి ఇవ్వండి. అక్కడ ప్రజలు క్షేమంగా ఉంటారు, వ్యవసాయం నడుస్తుంది, రైతులు సంతోషిస్తారు, ఇక్కడ మీ లక్ష్యం నెరవేరుతుంది. ఈ భూములు ఖాళీగా పెట్టి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రెండవది 22,000 కోట్లు మీరు ఎదురిచ్చి చేస్తున్నారు. గవర్నమెంట్ వాటా తీసుకోవట్లా. వాళ్ళు పెట్టే పెట్టుబడిలో 16% గవర్నమెంట్ ఎదురు రాయితీ ఇస్తుంది. మరి ఆ 16% మీరు వాటా తీసుకోండి, గవర్నమెంట్ స్టేక్ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు రకరకాల పద్ధతులు ఇస్తున్నాయి. దీనివల్ల మన ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. కేంద్రం మేము వామపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈరోజు గూగుల్ లాంటి కంపెనీలు చాలా వచ్చి ఉండే. విశాఖపట్నం మరొక హైదరాబాద్ నగరం లాగా మారిపోయింది, ఐటీ హబ్ అయ్యి ఉండేది. వాళ్ళందరూ 90% రాయితీలు వస్తే కేంద్రం భరిస్తుంది, రాష్ట్రం మీద భారం ఉండదు. ఈ 11 సంవత్సరాల్లో మనకు ప్రత్యేక హోదా లేనందువల్ల ఈరోజు మనం ఎదురిచ్చి కంపెనీలను ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని మన రాష్ట్ర విభజన హామీలకి ప్రత్యేక హోదాకి డెవలప్మెంట్కి సంబంధం ఉంది. తెలుగుదేశం వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా కోసం పోరాడి సాధిస్తే మనకి ఎదురిచ్చే తిప్పలు తగ్గిపోతాయి. మన ఆదాయాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించేసి ఈ డబ్బుల్ని ఇప్పుడు గూగుల్లో 22,000 కోట్లు ఇచ్చినా మనకేమైనా ఎదురు వస్తుందని అంటే 5-6 వేల ఉద్యోగాలు, అది కూడా 5 ఏళ్లలో, ఇప్పుడు వెంటనే రావు. కానీ ఆ జీఎస్టీ ఉండదు, విద్యుత్ రాయితీ ఉంటుంది, వాళ్ళకి నేల రాయితీ ఉంటుంది, భూములన్నీ ఉచితంగా దాదాపు ఉచితంగా కట్టబెడుతున్నారు. మనకేమొస్తుంది? పనులన్నీ మినహాయింపించిన తర్వాత, ఇన్కమ్ ట్యాక్స్తో సహా అన్నీ మినహాయింపించిన తర్వాత గవర్నమెంట్కి ఏం ఆదాయం వస్తుంది? ఏం రాదు. మరి ఎందుకు గూగుల్కి మాత్రం లాభాలు పోతాయి? ప్రపంచం అంతా వ్యాపారం చేసుకుంటుంది ఇక్కడి నుంచి, వాళ్ళకి లాభాలు వస్తాయి, ప్రజలకు మాత్రం నష్టం. అందుకని మనకు లాభం, మన ప్రజల లాభం, మన ప్రజలకు ఆదాయం వచ్చేటువంటి మార్గాల్లో మీరు పరిశ్రమలు పెట్టించి అభివృద్ధి చేయండి. అందుకు ప్రత్యేక హోదా అనేది ఈరోజు కీలకమైనటువంటి అంశం అని మేము అభిప్రాయపడుతున్నాం.